లార్డ్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి మెసేజ్లో మనము ఆశీర్వదింపబడ్డాం. దైవ అనుగ్రహము కలిగే విధంగా ప్రభు బలకార్యంలో పాలు పొంది స్తుతి ఆరాధన చేసిన అనంతరము ఎదుగో కానుక అర్పించి దేవుని మహిమపరచాం. ఇప్పుడు దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క నడిపింపులో మన జీవితాలు స్థిరపరచడానికి దేవుడు ఈరోజు మాట్లాడిన ఉన్న మాటలు మనము చెవియొగ్గుదాము, ఆలకిస్తాము, దైవ అనుగ్రహములు నడిపించబడదాం. రండి. కీర్తన 83వ కీర్తన 83వ కీర్తన 83వ కీర్తన 12వ వచనము చదువుదాం. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందుమని వారు చెప్పుకొనుచున్నారు. ఈ వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. కీర్తన 83వ కీర్తన 12వ వచనం. దీన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడటానికి ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. నీ మహాకృపను బట్టి మమ్మల్ని ఇప్పటిదాకా నీ జీవములో మమ్మలను నింపినందులకే వందనాలు అయ్యా. మా జీవితాలు సంకుచితమైన మా హృదయాలను, మా అంతరంగము, అంతర్కరణ అయ్యా విశాలపరచడానికి తను మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. అవునయ్యా, కీర్తనలో 119వ కీర్తన 32వ వచనంలో తండ్రి, నీవు నా హృదయాన్ని విశాలపరచుచున్నావు గనక నీ ఆజ్ఞల గుండా నేను పరిగెత్తగలుగుతానని భక్తుడు దావీదు చెప్పినట్లుగా మా జీవితంలో అది జరుగునుగాక. ప్రాధాన్యత నీ కృప నిరంతరమునుగాక. ఈ సమయంలో ప్రభువా, నీ మాటలు ఇప్పుడు తండ్రి, నీ చిత్తము, నీ యొక్క అనుగ్రహము కలుగునట్లుగా మా జీవితాల్లో నీ ప్రణాళికగా జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, అందరము తండ్రి ప్రభు స్తోత్రం తండ్రి, ఈ మాటలు వినట్టుకు సిద్ధపడటకు సహాయం చేయం తండ్రి. ప్రభు, నీ చిత్తం మా జీవితం జరుగునట్లుగా, నీ యొక్క నడిపింపులో మేము జీవించినట్లుగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుని మరుగుపరుచుకొని మా అందరితో మాట్లాడతామని, నీ అభిషేకం ద్వారా అందరినీ గొప్పగా కదిలింపు చేసి నీ కృపలను సాక్ష్యంగా స్థిరపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తన మరి 83వ కీర్తన 12వ వచనం. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందుమని వారు చెప్పుకొనుచున్నారు. 12వ వచనం, 83 12వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నివాస స్థలములట శత్రువులు, దేవుని శత్రువులు, దేవుని నడిపింపుకు ఏకీభవించలేని వారు, ఆయన చిత్తం ఎరగకుండా ప్రవర్తించేవారు, నిజ దేవుణ్ణి కనుగొనలేని వారు, ఇలాంటి వారు మొదలైన వారు దేవుని స్థలాలను ఆక్రమించుకుందాము రండి, మనము ఆక్రమించుకుందాము రండి అని కొంతమంది వారు చెప్పుకొనుచున్నారట. అయితే ఈ సందర్భము పైన వచనాల్లో మనకు కనబడుతుంది. ఇది ఆసాపు కీర్తన. ఈ ఆసాపు ఎవరు తెలుసా? దావీదు నియమించినటువంటి లేవి గోత్రానికి చెందిన వ్యక్తి. దావీదు స్పెసిఫైగా దేవుని చిత్తానుసారంగా, నా హృదయానుసారుడిగా అని ఎందుకు మరి దేవుడు అన్నాడో ఆ నిదర్శనంగా ఆయన ప్రత్యక్ష గుడారము ఏర్పాటు చేసిండు దేవుడు కోరుకున్న స్థలములో. ఆ సమయములో లేవీలను దేవుడు ఏర్పరచుకున్నాడు తన సేవా కార్యక్రమాన్ని కొరకు. అలాంటి సేవా కార్యక్రమంలో ఏర్పరచుకున్న లేవీలను పకడ్బందీగా ప్రధాన యాజకులను, అహరోను గోత్రానికి చెందిన సంతానాన్ని ప్రధాన యాజకులను చేస్తూ ఆ సేవ చేసే వారందరినీ వారి గోత్రాలకు తగినట్టుగా దేవుడు నియమించినట్టుగా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా నియమించాడు. అలానే పాటలు పాడేటువంటి బృందాన్ని కూడా, పాటలు పాడే వాళ్ళను, సంగీత వాయిద్యాలు వాయించే వాళ్ళను కూడా ఏర్పాటు చేశాడు దావీదు. హల్లెలూయా. ఆ సంగీతముతో పాడుతున్నటువంటి పాట ఆ గాయకుల బృందము, ఆ సంగీత బృందములో ఆసాపు కూడా ఒకడు.
ఆసాపు కూడా ఒక్కడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ కాలానికి, దావీదు కాలానికి చెందిన వ్యక్తి అన్నమాట. ఆయన కీర్తనలో కీర్తిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు ఈ కీర్తన ద్వారా. ఏమని కీర్తనలో దేవునికి స్తుతి ఆరాధన చేసే విధంగా ఉంటుంది. అదే కీర్తన ప్రవచన వాక్యంగా ఉంటుంది. అదే కీర్తన మనకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించే విధంగా ఉంటుంది. కీర్తన అంటే, ఒక పాట అంటే కేవలము స్తుతి ఆరాధన చేయడమే, దేవుని గుణపడడం, దేవుని గణపరచడమే, దేవుని ఔన్నత్యాన్ని కీర్తించడమే కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని కూడా బయలుపరచడం కీర్తనలో ఉంది. ప్రవచన వాక్యము రానున్న కాలంలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా చెప్పబడి ఉంటుంది. ఇదివరకు జరిగిన విషయాలను చరిత్ర చెప్పుతూనే మనకు హెచ్చరికగా కీర్తన ఉంటుంది. రకరకాలుగా ఉపమాన రీతిగా, ప్రవచనాత్మక రీతిగా దేవునికి స్తుతి ఆరాధన చేసే విధంగా గత కాలంలో జరిగినటువంటి చరిత్ర, ఆ విషయాలను తెలియజేస్తూ, దేవుని నడిపింపును తెలియజేస్తూ, మరి ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని గద్దించడము, వాళ్ళని సరిచేయడము, వాళ్ళని శిక్షించడము మొదలైనటువంటి విషయాలన్నీ కూడీకరించి పాట పాడమే కీర్తనలు. పోగు చేసి, మరి పేర్చి కూర్పు చేసి పాడడమే కీర్తనలు. హల్లెలూయా. మరి ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడు? ఆసాబు కీర్తన, ఈ ఆసాబు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవుని దేవుని నడిపింపులో ఉన్నారు కదా ప్రజలను వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు. దేవుడిని నివాస స్థలాలు ఎక్కడెక్కడ ఉంటాయండి అంటే, దేవుడు అంటాడు కదా, ఆయా ప్రాంతాల, ఆయా పర్వతం మీద ప్రత్యక్షమైన, ఆయా స్థలాల్లో ప్రత్యక్షమైన దేవుడు తన ప్రణాళిక, తన సంకల్పం అనాది నుండి ప్రజల మధ్యలో ఉండేటకు ఇష్టపడతాడు. ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వారి మధ్య నివాసం ఉండేటకు ఇష్టపడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రజలు భూమి మీద లేకుండా చేయటానికి ఎరుగో వాళ్ళు కుట్ర చేసిన ఆ పన్నాగము ఇదివరకు చేస్తున్నారు అనేక సార్లు, ఇప్పుడు చేస్తూనే ఉన్నారు, చేయబోతున్నారు అని ప్రవచనంగా ఈ కీర్తన కీర్తించాడు ఆసాఫ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందాము రండని ఎవరు చెప్పుకుంటున్నారు చెప్పండి? ఇక్కడ వాక్యం ఉంది, ఏక మనసు కలిగి 5వ వచనం 6వ వచనం చదువుదాం. 6, 7 వచనాలు చదువుదాం. రండి. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, మీకు విరోధముగా నిబంధన చేస్తున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇస్మాయిలులను, మోయాబీలను, హగ్రీయులను, గెబులు వారును, అమోనీయులను, అమాలీకులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అషూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. సెల మొదలైనటువంటి అందరు శత్రువులుగా దేవుడు నివాసం ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను వారిని ఆక్రమించుకుందాం రండి. ఎందుకంటే దేవుడి నివాసం ఎవరి మధ్యలో ఉంది? ఇజ్రాయెల్ మధ్యలో ఉంది, ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం అక్షరంగా. ఇప్పుడు యూదులను గత వారంలో మనము వాక్యంగా తెలుసుకున్నాం. యూదులను ఇప్పుడు దేవుడు నివాసం, వారి మధ్యలో దేవుడు నివాసం ఉంటాడని దేవుడు యొక్క సంకల్పం చొప్పున దేవుడు వారి మధ్యలో పరిశుద్ధుడిగా నివాసం ఉండాలంటే దేవాలయము ఏర్పాటు చేయమన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడేమో వాళ్ళకి ప్రత్యక్ష గుడారము ఏర్పాటు చేయమన్నాడు. ఇప్పుడు వాళ్ళు దేవుడు చూపించిన స్థలములో
వారికి ఇచ్చిన స్థలములో దేవాలయం కట్టి ఆయన వారి మధ్యలో నివాసం ఉండేటకు పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలము ఆక్రమించబడ్డది అన్యుల ద్వారా. ఈ మొదలైనటువంటి ఎవరైతే మనం ఇప్పుడు చదివామో 83వ కీర్తనలో 5 నుంచి వెళ్ళి 8-9 వచనాలు ఉన్నాయే, ఇవన్నీ వచనాల యొక్క దేశస్థులు ఇప్పుడు గల్ఫ్ దేశాలుగా ఫామ్ అయిపోయారు. ఇప్పుడు ఒకే మతం నమ్ముకుంది, ఇస్లాం మతముగా. వీళ్ళందరూ గల్ఫ్ దేశాలుగా ఇప్పుడు ఇజ్రాయెల్ మీద పడుతుంది అనమాట. దేవుడి నివాస స్థలముగా ఉండొద్దు వీళ్ళు అక్షరముగా. అందుకోసమే వాళ్ళకు జగడం ఎక్కడ పుట్టిందంటే దేవుడు చూపించే స్థలంలో దేవుని ఆలయం వారి మధ్యలో నేను నివాసం ఉండాలని నేను ప్రత్యేకంగా వారి మధ్యలో పరిశుద్ధంగా ప్రజలుగా వాళ్ళు నాకు పరిశుద్ధులై ఉంటారు, వారి మధ్యలో నేను పరిశుద్ధంగా ఉండాలని ఆలయం కట్టమన్నాడు కదా. ఆ నివాస స్థలము ఇప్పుడు గల్ఫ్ దేశంలో ఉన్న పాలిస్తున్న వాళ్ళు ఏం చేశారు, ఆక్రమించుకుని అక్కడ వేరే ఆలయం కట్టుకున్నారు, వాళ్ళు మసీదు కట్టుకున్నారు, అల్ అక్సా మసీద్, డోమ్ ఆఫ్ ద రాక్, ఇంకా ఇంకో మసీదు కూడా ఉంది. ఇలాగా ఆ స్థలములో సొలొమోను కట్టిన ఆలయము నడుగున వీళ్ళు కట్టారు కాల అనుగుణంగా. ఎందుకంటే దేవుని మాట వినకపోతే ఏమైపోతారు వీళ్ళు, దేవుడి నివాసం లేకుండా. వారి మధ్యలో దేవుడు నివాసం ఉన్నాడు కానీ దేవుడు కోరుకున్న చిత్తము దేవుడు చెప్పినట్టుగా నడుస్తలేరు కాబట్టి వారి మధ్యలో దేవుడు లేకుండా అయిపోయి వాళ్ళను శత్రు సైన్యానికి అప్పచెప్పాడు. వాళ్ళు చెదిరిపోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళు సమకూరుస్తున్నాడు. ఇప్పుడు సమకూర్చినప్పుడు వాళ్ళతో సయోధ్యం చేసుకుంటూనే కలిసి ఉందామన్న మమకారం ఉంది. అయినప్పటికీ వాళ్ళు మా మధ్యలో వచ్చారు మమ్మల్ని ఇబ్బంది చేయటానికని అపార్థం చేసి దుష్ట ప్రేరేపణతో మా భూభాగం మీద వచ్చి మమ్మల్ని ఆక్రమించుకుంటారని అపార్థాలు చేసుకుని ఏం చేశారు, యుద్ధానికి కాలుతున్నారు. ఎప్పుడు కానీ దేవుని బిడ్డల యొక్క యుద్ధము కావాలని ఊరికని చేయమని ఉన్న దేవుడు కాదు, ప్రజలు అలాంటి వారు కాదు, తన ప్రజలు అలాంటి వారు కాదు. దేవుడు ఎప్పుడు కానీ అలా పురమాయించాడు. ఊరికనే కయ్యాం పెట్టుకోనిరా, ఊరికనే లేని కాడ కొట్లాడ పెట్టుకోండి, కలిసి ఉన్న వాళ్ళను ఎప్పుడు పోట్లాడ పెట్టుకోమని చెప్పే దేవుడు కాదు, సమాధానకర్త. మన యేసయ్య ఎలాంటి వాడు చెప్పండి, సమాధానకర్త. మన యెహోవా సమాధానకర్త. సమాధానం ఉండమంటాడు, కలిసి ఉండమంటాడు. ఎప్పుడైతే తేడా నిన్ను హింసిస్తారో నువ్వు అప్పుడు తప్పని పరిస్థితుల్లో యుద్ధానికి బయలుదేరి అంటాడు. అందుకోసమే రాజుల కాలంలో యెహోషాపాతు ఏమని తెలుసా, అయ్యా నువ్వు ఎవరికైతే నువ్వు యుద్ధం చేయొద్దు, వాళ్ళ సైడ్ అయి నువ్వు వెళ్ళిపో అని చెప్పినావు చూడు, వాళ్ళు ఇప్పుడు యుద్ధానికి వస్తున్నారు. ఈ స్వతంత్రంగా స్వేచ్ఛగా ఇచ్చినటువంటి ఈ భూభాగం, మాకు స్వాస్థ్యంగా ఇచ్చిన ఈ భూభాగమును ఆక్రమించుటకు, నీ నివాసస్థలం ఆక్రమించుటకు వాళ్ళు వస్తున్నారు కనుక మేము చిన్న రాజ్యం, వాళ్ళు కలిసి వస్తున్నారు. ఏదో మీలంటే షయ్యూనులు వస్తున్నారు, మాదీయులు అంటే మిద్యానులు వస్తున్నారు, ఇంకెవరు వస్తున్నారు, మొయాబీలు వస్తున్నారు, అమాలికులు వస్తారు, చాలామంది వస్తున్నారు మా చిన్న దేశం మీద దాడి చేయటానికి. ఒక సహాయం చేయవు అని అడుగుతున్నాడు అనమాట. ఎవరు, యెహోషాపాతు. చదువుదాము 2 దిన వృత్తాంతములు 20వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుమని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు నీ పరిశుద్ధ స్థలమును, ఈ పరిశుద్ధ స్థలమును గట్టిగా కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు కట్టబడును కదా, పెట్టబడును కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల్లో వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీలతోనూ షెయీరు మన్యవాసులతోనూ ఆ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యుద్ధ నుండి తొలగిపోయేది. 11వ వచనం, మేము
స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేటకై వాళ్ళు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. హల్లెలూయా. వాళ్ళు యుద్ధానికి వచ్చారు అనమాట. ఇజ్రాయెల్ దేశం మీదకి, యూదా దేశం మీదకి, దేవుడి నివాస స్థలాన్ని మీదకి రండి, మనం పోదాము, ఆక్రమించుకుందాము అంటున్నారు. ఎవరు? ఇదిగో ఇందాక మనము ఆసాబు కీర్తన చేశాడు కదా, 5-9 అక్కడ చెప్పినట్టుగా యెహోషాపాతు కాలంలో కూడా జరిగింది. అదను చూస్తే వీళ్ళు దేవుని నివాస స్థలాలు ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. హల్లెలూయా. వీళ్ళని నిర్మూలన చేస్తే ఎందుకుంటారండి? వీళ్ళు బొత్తిగా నిర్మూలన చేస్తే ఎందుకుంటారు? వీళ్ళని జగడం చేయొద్దు, వీళ్ళను యుద్ధం చేయొద్దు, వాళ్ళు సైడ్ అయిపోదాం అని చెప్పినా ఎదుగో వీళ్ళు మళ్ళీ వాళ్ళ బలం పొందుకొని దేవుని నివాస స్థలానికి వస్తున్నారు. అందుకోసమో నమ్మకు సహాయం చేయమని యెహోషాపాతు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేశాడు అద్భుతంగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు అమావాస్య కూడా పాలస్తీనా పక్షమున యుద్ధం చేస్తూ ఏం చేశారు? ఇజ్రాయెల్ యూదులను ఇబ్బంది పాలు చేస్తే వాళ్ళు యుద్ధానికి వచ్చారు తప్పని పరిస్థితిలో. ఫస్ట్ ఎవరు గెలికారండి? పోయిన అక్టోబర్ 2023లో అక్టోబర్ 7 వాళ్ళే యుద్ధానికి వచ్చారు. అప్పుడు 2 సంవత్సరాలు మానకుండా యుద్ధం చేశారు. యుద్ధం చేసి మన ఖతార్లో కూడా హమాస్ మెయిన్ లీడర్సు అక్కడ ఉన్నటువంటి, ఎప్పుడు ఖతారు దేశము అమెరికా చరువుతో ఖతార్ ఏం చేసింది? మధ్యవర్తి వహించిందన్నమాట. ఐగుప్త దేశం, ఈజిప్ట్ కానీ, జోర్దాన్ కానీ, ఖతార్ కానీ. ఆ దోహాలో వాళ్ళు అంటే క్యాప్టెన్ కదా, అక్కడ మతన చేశారు. ఎంతకు ఈ సమాధానం పరిచయలేకుంటుంది, కొలిక్కి వస్తలేదు. శాంతి చర్చలు అంటారు, వాళ్ళ కండిషన్లో ఏమాత్రం ఓర్వలేని విధంగా ఉంది. మా బంధువులు వదిలిపెట్టారు, యుద్ధాన్ని ఆపమంటారు. ఇదెక్కడిది గోస్ అని చెప్పి ఈ 2 సంవత్సరాలు చూసి ఏదైతే కదా అయితే అని చెప్పి వీళ్ళు కూడా మద్దతు వాళ్ళతో ఏకీభవించే విధంగానే ఉన్నారు కదా ఖతార్. మా దేశం ఇంత ఇబ్బంది అవుతుంది, మా పౌరులు ఇంకా బందీగానే ఉండి కొంతమంది చచ్చిపోయిన ఇంకా మొగ్గుతున్నారు ఆ యొక్క కిడ్నాప్లో అని చెప్పి తెగేసి వాళ్ళు బాంబులు వేసారు ఆ దోహలో కదా. అప్పుడు ఖతారు మా సార్వభౌమం మీద యుద్ధం చేస్తారా అంటే మా దేశ భద్రతకే ముప్పు వాటిల్లో ఏ విధంగా చేస్తారా? అమెరికా రాయబారి ముందటే ఉన్నటువంటి ఆఫీస్ కార్యాలయం ఇట్లా చేస్తారా అంటే అమెరికా ఏమంది? అమెరికా మంచి దోస్తానమాట, ఖతార్కు మంచి స్నేహ సంబంధం. అంటే మాకు చెప్పలే వాళ్ళు, ఈ యుద్ధానికి 5 నిమిషాలు 10 నిమిషాలు మొదలవుతుంది అనంగా మాకు చెప్పారు. ఆ చెప్పే లోపల తేరుకునే లోపల యుద్ధం చేసేసి కథ జరిగిన నష్టం జరిగేసింది. మేమేం చేసేది? అక్కడ హమాస్ ఉగ్రవాదులు, హమాస్ ఎటు కొలిక్కి రాకుండా పెద్ద మనుషులు ఉన్నారట. అక్కడ హమాస్ పెద్ద నాయకులు ఉన్నారట. వాళ్ళు చేసిన కుట్రతోనే ఇదంతా అయ్యింది కదా, వాళ్ళకంత ధ్వంసం అయిపోయారు కదా. కాబట్టి అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు. అప్పుడు ఏం చేశారు? నువ్వు చేతులు ఎత్తితే మేము ఉంటామని చెప్పి 57 గల్ఫ్ దేశస్తులు అడగూడుకున్నారు. ఖతార్ దేశము సవాలుగా తీసుకొని 57 దేశాలు కూడుకున్నారనమాట. కూడుకొని ఇప్పుడు ఇక మేము ఏం చేస్తాం తెలుసా? మా దేశాన్ని ఎవరైనా పరోక్షంగా ప్రత్యక్షంగా వాణిజ్యపరంగా యుద్ధం చేసినా, మమ్మల్ని శత్రువుగా భావించి మా మీద యుద్ధం చేసిన, ప్రాణనష్టం కల్పించి అంటే నష్టం చేసే విధంగా యుద్ధానికి వచ్చిన, మేము సమిష్టిగా కలిసి పోరాటంతో కనుక మేము కూడా నాటో అంటే చెప్పండి నేషనల్ అలయన్స్ చెప్పండి నార్త్ అట్లాంటిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది నాటో. ఏది యూరోప్ ఉంటుంది. యూరోప్ వాణిజ్యపరంగా అలానే యుద్ధానికి ఎవరైనా ఆ దేశం మీదకి వచ్చినా వీళ్ళందరూ కలిసికట్టుగా యుద్ధం చేయాలి. అందుకోసం నాటోలో కలుస్తామని ఉక్రెయిన్ అంటేనే రష్యాకి ఇష్టపడక యుద్ధం చేస్తుంది అని ఇంకా అదే దాని మీద ఉన్నారు. మీతో కలుస్తారని చెప్పి మీరు మద్దతు ఇస్తారని చెప్తే ఇదిగో యుద్ధం, ఇదిగో ఇప్పటిదాకా
మాకు యుద్ధము ఆరకుండా జరుగుతుంది. రోజు రోజుకు డ్రోన్లతోని యుద్ధాలు చేస్తూనే, బాంబులు ఇడుస్తూనే ఉన్నది. చాలా నష్టమైపోయింది ఉక్రెయిన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ నిజంగా అది అందమైన ప్రాంతము, చాలా గౌరవమైనటువంటి ప్రాంతంగా ఉండేది. చాలామంది మన ఇండియన్స్ పోయి చదువుకునేవారు. అన్ని దేశస్తులకు ఒక వేదిక. మన ఇండియాకైతే ఇంక చాలా దురదృష్టకరము, యుద్ధంలో మాత్రము రష్యాకి మద్దతు ఇస్తున్నాం, ఉక్రెయిన్కు మాట మాత్రం అవకాశవాదిగా మనము ఉంటున్నాం మన దేశస్థు. ఎందుకంటే యుద్ధము మనం కోరుకునేవారు కదా. శాంతి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. ఎందుకంటే రష్యా నుంచి చాలా మనకు స్నేహశీలత, అనుబంధం ఉంది కదా. చాలా అక్కడి నుంచి వాణిజ్యపరంగా ఒప్పందాలు ఉన్నాయి, దేశపరంగా, రక్షణ పరంగా చాలా ఒప్పందాలు ఉన్నాయి. మరి ఆ అనుబంధము చెడగొట్టుకోరు కదా. కాబట్టి సమయం దొరికిన కొద్దీ రష్యా దిక్కే ఉంటున్నాం. కానీ అలాగనే ఉక్రెయిన్ యుద్ధం కావని వాళ్ళు చచ్చిపోని అన్నట్లేమో. శాంతి చర్చలు, శాంతి. అదేందో శాంతి లాగానే గాంధీ చెప్పినట్టుగా శాంతి జపం చెప్తాం. గాంధీని వరం మన దేశంలో శాంతితోనే వచ్చింది కదా స్వతంత్ర రాజు. ఆయన రాసిందా, ఆయన తీసుకొచ్చిందా, సుభాష్ చంద్రబోస్, భగత్, వీళ్ళందరూ కలుస్తూనే లాస్ట్కు ఆయన నాయకత్వం ద్వారా శాంతితోనే. ఇక్కడ యుద్ధము చేయటానికి మన దగ్గర ఏముంది, వాళ్ళ దగ్గర కొని మళ్ళీ వాళ్ళకి తుపాకులు. అంటే మరి వాళ్ళకి మెయిన్ తుపాకులు మనకు అమ్ముతారా? అసలు పెట్టుకుని ఉత్తుతే మనకు అమ్ముతారు. వాళ్ళతో యుద్ధం చేస్తే మనకు సాధ్యం కాదు. దేశాలు అడలిస్తున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యం, ద గ్రేట్ బ్రిటన్ అప్పుడు గొప్పగా ఉంది, పీక్ లెవెల్గా ఉంది. వాళ్ళతో పెట్టుకుంటే జర్మనీకి సాధ్యం కాలేదు. జర్మన్ వాళ్ళు కూడా అన్నారు, మీకు స్వతంత్రం ఇస్తారు, మాతో యుద్ధం అని. అట్లా జర్మన్తో యుద్ధం చేశారు. అలాంటి స్ఫూర్తితోనే భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ జర్మనీతోనే చెదలు కలిపి ఒక సైన్యంగా జపాన్ దగ్గర ఒక ఫామ్ చేశారు. బట్ అది ఫామ్ చేసే లోపలలోనే మరి ఏమైందేమో, ఆయన మిస్టరీగా చనిపోయాడు. అంటే ఇట్లా కుట్ర. సో గాంధీజీకి తెలుసన్నమాట చాలా. ఎందుకంటే అప్పటికే ఆయన వకీల్ పీడరీ చేశాడు. ఎక్కడికి? సౌత్ ఆఫ్రికా. అక్కడ వివక్ష చూస్తే అక్కడ గొప్ప ధర్నాలు, సత్యాగ్రహాలు, అంటే ధర్నాలు చాలా నిరసన వ్యక్తం చేశాడనమాట. అక్కడ ఏం చేశాడు? స్ట్రైక్లు చేశాడు. అందుకోసం సౌత్ ఆఫ్రికాలో నర్సుల మండలకు ముందు గాంధీ పెట్టి తర్వాత నర్సుల మండలి పెడతారు. ఇప్పుడు మన దేశంలో కూడా అంత గౌరవం, అంటే అంత నాయకుడి మీద అంత గౌరవం కనబడదు కదా, అక్కడ కనబడుతుంది. సౌత్ ఆఫ్రికాలో గాంధీజీని గౌరవంగా, గొప్పగా అభిమానిస్తారు, గౌరవిస్తారు, పూజిస్తారు కూడా. దేశంలో గాంధీ గౌరవించే వాళ్ళకంటే ఇప్పుడు గాంధీ చంపే గాడ్సే భక్తులు అయిపోయారు. గాడ్సే పరిపాలన జరుగుతుంది, గాడ్సే భక్తులు అయిపోయారు. ద్వేషించే యుద్ధానికి, కయ్యానికి కాలు దువ్వే విధంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతకు గల్ఫ్ దేశము 57, మేము కూడా నాటోగా ఫామ్ అవుతాం. దాంట్లో షియా తెగులు ఉన్నారు. ముస్లింలో అందరూ ఒకటి కాదుండో, మనకు తెలియదు. చాలా చెప్తారు. మన హైదరాబాద్ వాళ్ళందరూ షియా వాళ్ళు, సున్నీ వాళ్ళు కాదు. సున్నీ సౌదీ వాళ్ళు, సౌదీ ఇరాన్ వాళ్ళు షియా వాళ్ళు. ఇరాన్ ఉన్న సౌదీగా పడదు కాబట్టి లెబనాన్కు అందుబాటులో ఉంటుంది స్నేహశీలత ఇరాన్కు. అలాగనే యమాన్ ఫ్రెండ్, ఇంకా చెప్పండి. అలాగనే సిరియా కూడా కొంచెం అనుకూలమే. అందుకోసం యమాన్లో హౌతీ ఉగ్రవాదుల వాళ్ళతో ఇజ్రాయెల్ మీద పడటానికి. అలాగనే లెబనాన్ ద్వారా ఈ ప్రైవేట్ సైన్యంగా పెంచి పోషించేది ఏది? ఇరాన్. ఏంటి చెప్పండి? హిజ్బుల్లా ఉగ్రవాదం. అక్కడి నుంచి మన దేశం నుంచి చూడదు, ఇజ్రాయెల్, మళ్ళీ పాలిస్తాన్ నుంచి, హమాస్ నుంచి అన్నీ ఎదిరిస్తుంది. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు అంటే అనాది నుంచి ఇదిగో దేవుడి నివాస స్థలాలను మనం ఆక్రమించుకుందాము అని వారు చెప్పుకొనుచున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళు 57 దేశాలు కూడుకొని కూటమిగా ఏర్పాటు చేసుకొని మేమే నాటోలాగా ఉంటామని చెప్పి ఉన్నారు కదా. ఇది నడవదు. అలా చెప్పుకుంటున్న వాళ్ళ యొక్క ధీమా కోసం. సొనెల్లెస్ అడమి అని మన పొరుగు దాయాది దేశమైన పాకిస్తాన్ కూడా పాకిస్తాన్కి సౌదీకి ఏం లేదు, బట్ ఇప్పుడే ఒప్పందం చేసుకుంది. మా దేశానికి ఎవరైనా వస్తే మీరు సాయం చేయాలి, మీ దేశానికి ఎవరైనా వస్తే మేము సాయం చేస్తాం. వాణిజ్యపరంగా, దౌత్యపరంగా, అలాగనే సైన్యపరంగా అన్ని రకాలుగా మనం ఆదుకుందామని చెప్పి స్పెషల్గా. సో ఇలాగ ఒకటవుతున్నప్పటికీ, ఇంతమంది ఒకటైనా కానీ దేవుడి రాజ్యాన్ని, దేవుడు కోరుకున్న రాజ్యాన్ని పెకిలించలేరు. వాళ్ళు పెకిలించలేరు. దేవుడి యొక్క ప్రవచన వాక్యం ఉంది. ఏదోమీలు అంటే ఎవరు తెలుసా అని? సౌదీ వాళ్ళు. ఇప్పుడున్న సౌదీ, ఒకప్పుడు ఏదోము అనే ప్రాంతమే షెయ్యూరు. ఆ ప్రాంతము ఏదోను పోకముందు ఆ ప్రాంతం పేరు ఏం పేరు? బైబిల్ ప్రకారంగా, బిబ్లికల్ ప్రకారంగా షెయ్యూరు. ఈ షెయ్యూరు అక్కడ ఏదోము ఎవరు తెలుసు చెప్పండి? ఏషావు సంతతి. ఏషావు మారు పేరు ఏదోం. ఎర్రని వాడు కనుక, రోమంలో కలిగిన వాడు కనుక ఏదోము అక్కడ ఉన్నారనమాట. అంటే ఇప్పుడు సౌదీ వాళ్ళు. అయితే అప్పుడు ఆ విగ్రహారాధన ఉండేవాళ్ళు ఆ కాలంలో. కానీ క్రీస్తు శకం 6వ శతాబ్దంలో మహమ్మద్ ప్రవక్త ద్వారా ఇదిగో ఇస్లాం మతము ఏర్పడ్డది. అప్పటి నుండి అదంతా ఇప్పుడు ఈ విగ్రహారాధన నుంచి మార్పు చెంది ఇస్లాం మతంలో చేరారు. కానీ అల్లాను నమ్ముకున్నారు, ఖురాన్ నమ్ముకున్నారు. మాకు భగవద్గీత అంటే హిందువులకు భగవద్గీత ఎట్లనో ఇస్లాంకు ఖురాన్ అట్లా. ఈ ఖురాను బైబిల్ నుంచే కొంత తీసుకున్నారు. ఈ ఖురాను యూదులు నమ్ముతున్నటువంటి తోరా గ్రంథం నుంచే తీసుకున్నారు. అందుకోసమే కొంచెం కలుస్తుందన్నమాట. ఇస్లాం సహోదరులు, క్రైస్తవ సహోదరులు, యూదులు కొంచెం కలుస్తుంది. అయినా దేవుని గ్రంథం అంతటా సాతాను దొంగిలించడం. వాడు కాపీ రైటర్ కదా, కాపీ పేస్ట్ వాడు. దేవుని గ్రంథము, ధర్మశాస్త్రము అనేక గ్రంథాల్లో పేర్చబడ్డాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వీళ్ళు ఎంత చేసినా, ఇప్పుడు కీర్తనకారుడు చెప్పినట్టుగా, యెహోషువ పాత కాలంలో చెప్పినట్టుగా, అంతకుముందు ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యం గుండా నడిపించబడుతున్నప్పుడు చెప్పినట్టుగా, రానున్న కాలంలో కూడా దేవుడు హెజ్కేలు ప్రవచించాడు. చూద్దాం. హెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం, 9-10 వచనాలు చదువుదాం. హెజ్కేలు నేను యెహోవానై. ఏది వాక్యము? 10వ వచనం. యెహోవా అక్కడ నుండినను ఆ రెండు జనములను, ఆ రెండు దేశములను మనము వాటిని స్వాధీనపరచుకుందాము రండి అని నీవు అనుకుంటువే. ఎవరితో అంటున్నాడు దేవుడు? హెజ్కియా ప్రవక్త ద్వారా, హెజ్కేలు ప్రవక్త ద్వారా. అంటే షెయ్యూరు అనుకుంటుందంట. షెయ్యూరులో ఎవరున్నారు? ఏదోమీలతో చెప్తున్నాడు, ప్రవచనం చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సౌదీ దేశంతో చెప్తున్నట్ట. రెండు దేశాలు అంటే ఏంటిది? ఇజ్రాయెల్ దేశం ఉత్తర దిక్కు, ఇంకా దక్షిణ దిక్కు. రెండు దేశాలు దేవుని నివాస స్థలం. ఇవి మావే అని చెప్పి ఆనాడు నుంచి బబులోనుకు పోయి చెరపట్టే సమయంలో ఇది ప్రవచనం వచ్చింది కదా. నరపుత్రుడా, ప్రవచనం ఎత్తుకో అని చెప్పి దేవుడు దర్శించుడు కదా. యెహోవా దేవుడు ఆ భక్తునికి ప్రధాన యాజకుడైనటువంటి ఆ హెజ్కేలు
ఆ హెజ్కేలు ద్వారా మాట్లాడుతున్నాడు. హెజ్కేలు ద్వారా హెజ్కేలు ద్వారా ఏమంటున్నాడు? ఆ షయ్యూరు చూడు, మొదటి వచనము, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, షయ్యూరు పర్వతం వైపుగా నీ ముఖం తిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగూ ప్రవచింపుము. హల్లెలూయా. ప్రవచనం చెప్తున్నాడు అన్నమాట. నువ్వేమి మీనివేషం చేసినా దేవుడి నివాస స్థలం ఉన్నదే, దేవుడి నివాసం ఉంటున్నదే ఈ రెండు దేశాల్లో. నువ్వు మావే అని నువ్వు ఎన్ని చేస్తావు వాళ్ళను, ఎందుకంటే నువ్వు రక్తం చూసేదానివి, నీకు రక్తం అంటే ఇష్టం. ఆ రక్త అపరాధమే, ఆ రక్తం నీ జీవితంలో కూడా జరుగుతుంది. అప్పుడే ప్రవచించాడు దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నివాస స్థలములు అంటే మనకు అర్థమైపోయింది, ఇజ్రాయెల్ ప్రజల్లో నివసించుట. ఇజ్రాయెల్ ఉత్తర దేశంలో, అలాగనే దక్షిణ దేశమైన యూదా. ఇప్పుడైతే దేవుని నివాసము అయితే ప్రభువుని నమ్ముకున్న మనకు వాళ్ళకి ఏంటి పొత్తుపురావు? వాళ్ళు యేసు ప్రభు నమ్మలే కదా, అదే ఏసే వాళ్ళు నమ్మలేదు. కానీ దేవుడి వాగ్దానం ఉందే అది. ఇప్పుడు వారైనా ఇజ్రాయెల్ దేశస్తులైనా యూదులైనా గల్ఫ్ దేశస్తులైనా ఏసై నమ్ముతలేరు కాబట్టి మనలాగా వాళ్ళు రక్షణ పొందితే తప్ప దేవుని ఉగ్రత వాళ్ళ మీద పోదు. అక్షరంగా నెరవేరుస్తున్నాడు దేవుడు, కానీ ఆధ్యాత్మికంగా క్రీస్తు ద్వారా మాత్రము వాళ్ళకి రక్షణ కావాల్సి వచ్చింది. గల్ఫ్ దేశస్తులు కానీ యూదులు కానీ ఏసై నమ్ముకుంటేనే వాళ్ళ జీవితమే నివాస స్థలముగా మారిపోతుంది. హల్లెలూయా. మనమందరము దేవుని నివాస స్థలముగా ఉన్నాం. నీలో నాలో దేవుని ఆలయం ఎక్కడ ఉంటుంది? మనలో వ్యక్తిగతంగా ఉంటుంది. మీరే నా ఆలయమై ఉంటున్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడతారు వారి మధ్యలో ఆలయమై ఉన్నాను. మీరు నాకు ఆలయమై ఉన్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు సజీవరాల వలె దేవుని మందిరం కట్టబడుతున్నారు. కాబట్టి మీరు మధ్యలో నేను ఉంటాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడతారో, ఏ స్థలంలో కూడతారో అక్కడ. నేను భవనాల్లో నివసించేవాడును కాదు, నిర్జీవమైన స్థలాల్లో, అలా నిర్జీవమైనటువంటి కట్టడాల్లో నివసించేవాడిని కాదు. ఎదుగో మీ మధ్యలో నివాసం ఉంటాను, మీలో ఉంటాను. మీరే నా నివాస స్థలము. కాబట్టి దేవుని బిడ్డలారా, దుష్టుడు ఈ నివాస స్థలాలు అయినటువంటి మనల్ని ఏ విధంగా దేవుని స్థలమైనటువంటి నివాస స్థలమో ఏ విధంగా షయ్యూరు వాళ్ళు కానీ, లోతు వంశస్థులు కానీ, మొయాబీలు కానీ, అమాలీకులు కానీ, అలాగే ఎదోమీలు కానీ మొదలైనటువంటి ఎవరైతే శత్రువులుగా ఇజ్రాయెల్ ప్రజల యొక్క నివాస స్థలం ఉందే దేవుని అది తొలగించాలి, ఆక్రమించాలని ఏ విధంగా ఉందో అదే రీతిగా ఆధ్యాత్మికంగా దుష్టుడు మనల్ని లోక మతల ద్వారా, ఈ లోక మనుషుల ద్వారా ఏం చేస్తాడు? మనం ఆక్రమించుతాడు, మనని డిస్టర్బ్ చేస్తాడు అన్నమాట. దేవుడి యొక్క నివాసం మనం ఉండకుండా డిస్టర్బ్ చేస్తాడు, సాతాను శోధిస్తాడు. హల్లెలూయా. మనని ఆక్రమించుకున్నాడు వాడు. మనం అనుకుంటే మన ఫ్రెండే కదా, ఎవరి మతం అయితుంది ఎట్లయితే అని వాళ్ళ మతాన్ని నమ్మే విధంగా, వారి తత్వం నమ్మే విధంగా అందుకోసమే అన్యులతో సహవాసం వద్దు అంటాడు. ప్రియమైన బిడ్డలారా, అన్యులతో ఎందుకు సహవాసం వద్దు అంటే స్నేహం ఉండాలి, కానీ వారి మతానికి, వారి కులానికి, వారి పద్ధతులకు, వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆచారాలకు సహవాసము ఉండొద్దు. హల్లెలూయా. మనం అనుకుంటామే దేవుడిని నమ్మిన బిడ్డలే కదా, అంటే దేవుడిని నమ్మిన వాళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉండాలి కదా అని వాళ్ళతో ఉంటాం. వాళ్ళ ఇంటికి రమ్మంటే పోతాం వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఫంక్షన్కు దేవుని పూజించండి, వాళ్ళ దేవతలను దేవుని పూజించకుండా ఇంట్లో ప్రవేశిస్తలేరు, ఇళ్ళలో పోతలేరు. దేవుని పూజించకుండా ఏది మొదలు పెడుతులేదండి. మనమన్నా లేదు, మనం గుండెల్లో ఉండే చర్చికి పోతున్నానా అని అన్ని మీనివేషాలుగా మాట్లాడుతూ దేవుని ముందు పెట్టకుండా మనకే అన్నీ తెలుసు, దేని వాక్యం తెలియదు అని చెప్పి ప్రార్థన లేకుండానే మనకు తోచినట్టుగానే మనం చేస్తాం. పాస్టర్ మిలవం వాళ్ళన్నా ముహూర్తం లేకుండా. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నటువంటి మా అమ్మ తీసుకున్నటువంటి ఇల్లు, బిల్డింగు ఉన్నటువంటి ఆ ఇంట్లో కిరాయికి వచ్చి సార్ మేము ముహూర్తం చూసి రావాలి అయ్యవారిని అడిగి.
గుమ్మడికాయ కట్టుకోవచ్చా? అవును, మీ విశ్వాసం మీరు కట్టుకోండి, మీకు అదే విశ్వాసం ఉంది కాబట్టి అది మీ ఇష్టం. అది కానీ గోడలకు మాత్రం ఖరాబ్ చేయకండి. దేవుడి గుడి ఉన్నది సపరేట్గా ఉంది. అది అది ఎందుకంటే అది కట్టించిన కాంట్రాక్ట్ వాళ్ళు కట్టించేది మీకు ఉన్నాం కాబట్టి దాని గది ఉన్నది. ఆ గదిలోనే ఆ టైల్స్ మీదనే మీరు బొట్లు ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ గోడలకు మాత్రం ఇబ్బంది చేయద్దు, కట్టుకోండి. కానీ గోడలు లేని పొక్కలు వేసి అంటే బెజ్జం చేసి దానికి ఏదో మేకులకు దిగు కొట్టి దానికి గుమ్మడికాయ కడతాం కొబ్బరికాయ కడతామంటే సాధ్యం కాదు. ఉండేదానికి పెట్టండి అని చెప్పినారు. వాళ్ళ విశ్వాసం అండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ విశ్వాసం మనం జరిగితే ఎట్లుంటుంది? కాబట్టి అన్యులతో సహవాసం అందుకోసం, ఎందుకంటే వాళ్ళ ద్వారా మనకు శోధన కలుగుతుంది. వాళ్ళు తెలియక చేస్తే నువ్వు తెలిసి నువ్వు జత కడుతున్నావు చూడు, అది నీకు ప్రమాదం అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెండిళ్ళకు పోవచ్చు, పుట్టినరోజులకు పోవచ్చు, కానీ దేవతల దగ్గర పూజించి చేసే విధానంలో నీకు దేవుడు చూడనప్పుడు ఓకే, విశ్వాసం ఏమి చేయలేవు. నీ దేవుడు అన్ని నామాల కంటే పైనామం గొప్ప నామం. కానీ బలహీనులు కొంతమంది ఉంటారు. నాసులు చూసి ఆయన తిన్నాడు కదా, నీకున్న భక్తి చూడను, నువ్వు తినేదే చూస్తాను, కాబట్టి నీ తిండి వల్ల నా భక్తిని బలహీనం చేస్తున్నాను, కాబట్టి తినకపోతే బెటర్ అని చెప్తాడు సలహా. పౌలు భక్తుడు కొరింథీ సంఘముతో చెప్తాడు. హల్లెలూయా. అందుకోసం సంకుచితమైన స్వభావం ఉన్నది కాబట్టి ఇలాంటి వేషాలు వేసారన్నమాట కొరింథీ సంఘస్థులు. నీకు అన్నింటిలో స్వతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవి కావు, నీ క్షేమం కాదు. కొన్ని స్వతంత్రము నీకు ఇవ్వబడ్డది కానీ కొన్ని క్షేమము కావు. ఆ క్షేమం కానివి నువ్వు బాణి వేస్తే నీ క్షేమం. అన్ని చేయదగినవి కావు. నీకు ఎట్లా స్వతంత్రం, నిర్బంధం ఏం లేదు. నీకు స్వేచ్ఛ ఇచ్చాడు కదా, బందీకాలం ఉన్న నిన్ను స్వతంత్రం ఇచ్చాడు. నీకు యేసయ్య బలియాగం ద్వారా ఆ పాప కట్ల నుండి నేను విడిపించాడు. కుల కట్టడం నుంచి, మత కట్టడం నుంచి, ఈ లోక అనుబంధం నుంచి నిన్ను విడిపించాడు. దేవుని బిడ్డగా పరలోక వాసిగా నిలబెట్టాడు. భూ సంబంధి కాదు, ఇప్పుడు పర సంబంధివి. దేవుడు చెప్పినట్టుగా చేసే దైవ కుమారుడు. అయితే అన్ని చేయదగినవి కావు. నీకు స్వతంత్రం ఉన్నా, నీ క్షేమం కలిగింది నీకు చేయాలి. అది నీ జీవిత క్షేమం. అయితే నీవు నివాసము, దేవుడు నీకు నివాసము, నేను నిరవాసం ఉంటుండే కనుక నీ ఆలయాన్ని పాడు చేసే విధంగా ఏది, నువ్వు ఆలయాన్ని పాడు చేసే విధంగా అపవిత్రపరచుకునే విధంగా చేస్తే నీ ఆత్మ నాశనం అవుతుంది. నీ ఆత్మ నశించిపోతుంది. నశించిపోయేదాన్ని వెతికి రక్షించాను కదా, మళ్ళీ నశించిపోయే విధంగా నువ్వు బ్రతుకుతే ఎలాగా? కాబట్టి నువ్వు నిలబడాలి దేవుని సాక్షిగా అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మొదటి మెసేజ్ వినేదే నీ హృదయం విశాలం ఏంటంటే దేవుడు నివాసం ఉండి నీ ఉన్నతంగా నిలబడటానికి. దేవుడు నీ హృదయాన్ని, నీ అంతరంగం ఉన్నత స్థలముగా అందులో నివాసం ఉండటకు ఇష్టపడుతున్నాడు. ఈ భూలోకాన్ని, ఈ విశ్వానికి పట్టజాలని గొప్ప దేవుడు. భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనము. నీ హస్తకృత్యముల ద్వారా నాకు ఆలయం కడతావా? అయ్యా కట్టలేనయ్యా. మరి మా మధ్యలో ఉంటేనే మేము మంచిగా బాగవుతాం. మరి మా మధ్యలో ఎట్లా పడితే అట్లా మేము ఉన్నట్లుగా నువ్వు ఉండలేవు కదయ్యా. అయితే నేను కోరుకున్న విధంగా ఇదిగో మీ మధ్యలో నేను నివాసం ఉండుటకు, నేను ఆస్వాదించుటకు పరిశుద్ధ స్థలముగా ఏర్పాటు చేసి, నేను కోరిన పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసి నువ్వు ఆలయం కట్టు, దాని మీద నేను నివాసము అంటే నా ప్రసన్నత ఉంచుతాను. రాత్రింబావులు నా కనుదృష్టి దానిపైన మానక ఉంటాను. అక్కడ ఎవరైనా అభాగ్యులు వస్తారో, అనారోగ్యముతో, శోధనతో, లేక బలహీనతతో, లేక దేవుడి నామములో నేను ఆశీర్వాదం పడాలని కన్నులతో, ఏడుపుతో, బాధలతో, ఇబ్బందులతో, శ్రమలతో వస్తున్నారో, అపరాధ భావంతో, అపరాధ భయముతో వస్తున్న వాళ్ళని విడిపించుటకు, నా నామ ఘనత కొరకు, నా నామ జ్ఞాపకార్థం కొరకు కట్టుమని చెప్పాడు. అంతేగాని అలా నివాసం ఉండటానికి కాదు. మనం అక్కడికి పోయి ప్రార్థన చేస్తే దేవుడు మానక దృష్టి ఉంచిన ఆ ఆలయం మీద దృష్టి ఉంది కాబట్టి నీ ప్రార్థన విని జవాబిస్తాడు.
నీకు యుద్ధం వచ్చినప్పుడు విడిపిస్తాడు, నీకు సమస్య వచ్చినప్పుడు తప్పిస్తాడు, నీకు రోగం వచ్చినప్పుడు స్వస్థపరుస్తాడు, నీకు బాధ కలుగుతున్నప్పుడు ఆదరణ కలగజేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం నివాస స్థలంగా ఉన్నాం. అయితే దేవుడు ఏమంటాడంటే, ఈరోజు చెప్పవలసినటువంటి వాక్యం, మనం వినవలసినటువంటి వాక్యము, దేవుడు చెప్పదలసిన వాక్యం ఏంటంటే, దేవుడు ఇజ్రాయెల్ను ఏర్పరచుకునే ముందు మోషేని దేవుడు ఆకర్షణ చేశాడు. మోషేను ఆకర్షించేటువంటి స్థలం ఏంటి చెప్పండి? మిద్యాను అరణ్యములో ఆయన మామ ఇత్రో, ఆయనకు 2 పేర్లు, రగుయేలు, ఇత్రో. ఆయన మామ గొర్రెలను మేపుతున్నాడు. ఎవరు? మోషే. మోషే సకల విద్యలు అభ్యసించి రాజభవనంలో పెంచబడిన వ్యక్తి, రాజవైభవంలో కలిగిన వ్యక్తి. ఒక కేసులో ఆయన చిక్కిపోయి పారిపోయి వచ్చేస్తాడు. నన్ను ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తాడు, ఆ రాజే నన్ను చంపేది, ఇప్పటిదాకా నన్ను అల్లార ముద్దుగా పెంచిన రాజే నాకు ఈ కేసు బట్టి నన్ను చంపేస్తారని భయంతో పారిపోయి మిద్యాను అరణ్యంలో తలదాచుకున్నప్పుడు ఆయన తాత్కాలిక షెల్టర్ ఇచ్చాడు. అలా మామ ఆయన యొక్క తత్వము నచ్చి ఆ 4 బిడ్డలు, ఒక బిడ్డ పెద్ద బిడ్డని ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ గొర్రెలే మేపుతున్నాడు. సకల విద్యలు నేర్చుకున్న వ్యక్తి. పశుల కాపరిగా ఉండాలంటే ఇష్టపడతామండి? పరిస్థితి వచ్చినప్పుడు లోబడాల్సిందే అండి. నేను ఇంత చదివాను, ఇంజనీరింగ్ చదివాను, డాక్టర్ చదివాను, నేను డిగ్రీ చదివాను, నేను పీజీ చదివాను అంటే నడవదు. పరిస్థితి అట్లా ఉన్నప్పుడు చేయాల్సిందే కదా. అయితే ఆ గొర్రెలు మేపటానికి ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు. ఎందుకంటే సకల ప్రజలను ఐగుప్తులో నివాసమైనటువంటి బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను గొర్రెలుగా దేవుని మాట విని ఆ కాపరత్వంలో ఇతడు నియమించిన కాపరి కదా, దేవుడు ఏర్పరచుకున్న సాధనము కదా. అతడు ఈ సర్వ సమాజము గొర్రెలుగా మందగా అక్కడి నుంచి తీసుకుపోవాలి. కాబట్టి ఆయనకు ట్రైనింగ్ కావాలి కదా. దావీదుకు ట్రైనింగ్ ఇచ్చాడు తన తండ్రి గొర్రెల ద్వారా. ఇప్పుడు మోషేకు ట్రైనింగ్ ఇస్తున్నాడు తన మామ గొర్రెల ద్వారా. హల్లెలూయా. గొర్రెలు కాపరిగా ఉన్నవారు చాలా ఓపిక ఉంటుందండి. గొర్రెమంగురు ఎట్లా పోతే అట్లా పోతాయి, ఒకటి పోతే అన్నీ పోతాయి. అందుకోసం గొర్రెమంగురు అంటారు. సో వాటిని మేపంగా మొత్తం సాధన అయిపోయింది. నా చిత్తం ఏం లేదు, దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా అని. లేకపోతే ఆ విద్యలు నేర్చుకున్నప్పుడు నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, ఇది చేస్తా అనేది తనము అహము అనేది ఉండేది. మిద్యాను అరణ్యంలో అలాగా. సో ఆ మోషే దేవుడు ఆకర్షణ చేసుకున్నాడు అనమాట. మోషేను ఎడగనబడ్డాడు. దేవుడు పర్వతమైనటువంటి, దేవుడు నివసించే పర్వతం, దేవుడు పర్వతము, దైవ పర్వతమైన సినాయి పర్వతం, అదే హోరేబు కొండకు దిగొచ్చాడు. ఆ పొద మీద దిగొచ్చాడు యెహోవా దూత. యెహోవా అగ్నిగా దిగవచ్చాడు, దహించు అగ్నిగా. ఆ పొద కాలదు, మాడిపోదు, మసి కాదు, బూడిది కాదు, కానీ కాలుతుంది, మంట ఇదే అవుతుంది. ఏది విచిత్రంగా ఉంది. నేను పుట్టిన కాట్లు ఇప్పటిదాకా, నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు, ఈ గొర్రెలు గాయబట్టి 40 సంవత్సరాలు, నేను ఐగుప్తు దేశంలో ఉండి 40 సంవత్సరాలు, ఇప్పుడు 80 సంవత్సరాలు నేను ఏది చూడలే. ఈ వింత ఏదో వింతగా ఉందని చెప్పి అటువైపు పోయిందన్నమాట మోషే. దేవుని వాక్యానికి, దేవుని యొక్క దర్శనానికి, దేవుని యొక్క ప్రత్యక్షతకు ఎవరైతే ఆకర్షింపడతారో వాళ్ళు పిలుస్తారు. అందరిని పిలవడు. కొత్త తన మానం తన ఉంటే పిలిచిండా? లేదు, అటువైపున తేలిండనమాట. ఆకర్షణ వైపున నడిచాడు. దేవుని వాక్య ప్రత్యక్ష నీకు వస్తుందా సహోదరి? దేవుని వాక్యం నీకు వస్తుందా? నీ హృదయానికి నువ్వు తడుతుందా? అయితే దేవుని వైపున నీవు ఆకర్షింపడినప్పుడు, దర్శించినప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు, నీవు అటువైపు నడిచినప్పుడు, అటువైపు కేంద్రీకరిస్తే నీ మనస్సు, నీ అటెన్షన్, నీ సమర్పణ, అప్పుడు దేవుడు నేను పిలుస్తాడు. నీ పట్ల ఉన్న ప్రణాళిక తెలియజేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పట్ల ప్రణాళిక ఉంది కాబట్టి నేను రక్షించాను. నేను రక్షించిన నిన్ను నీకు ప్రత్యేకంగా నేను నిలబెట్టేది ఎందుకు తెలుసా? నాకు ఒక ఉద్దేశం ఉంది నీ పట్ల, అందుకు రక్షించాను. అందుకు మోషే పట్ల తన ఉన్నతమైన ఉద్దేశం తెలియజేశాడు.
ఇప్పుడు ఒక విషయము, ఈ పర్వతం మీద దిగొచ్చినప్పుడు అతను ఆకర్షింపబడ్డాడు. అవునా? దేవుడు 2 పర్వతాలు ఉన్నాయండి, దేవుడు నివసించే స్థలాలు. ఒకటి సినాయి పర్వతం, అదే హోరేబ్ అని పర్టికులర్. అక్కడ సినాయి పర్వతం అంటే తెంపు దేవుకుంటూ చాలా పర్వత శ్రేణి అన్నమాట, పర్వత సమూహం. ఇప్పుడు నేను మంచిర్యాల వైపున, రామకృష్ణపురము వైపున నేను కొన్నిసార్లు ట్రైన్లో పోయేవాడిని. పాస్టర్ అమ్మ వాళ్ళ తల్లిగారు అటు సైడే కదా, మంచిర్యాల వైపే కదా. పోతున్నప్పుడు సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి పోయేవాడు, రామగిరి పర్వత శ్రేణి ఉంటుంది. అది చాలా, అది 2-3 కిలోమీటర్లు ఉంటుంది. అది తెంపు దేవకుండా ఉంటుంది. రామకిలా అంటారా? ఇది మనము వరంగల్కి పోతున్నప్పుడు భువనగిరి కొండ, అదేనే భువనగిరి కొండ అంటారు కదా. అదిగిరి గుట్ట కాదు, భువనగిరి కొండ పర్వతం, భువనగిరి కొండ, భువనగిరి కొండ, కోట, రాజుల కోట కనబడతా, గుట్ట అంటారు, కొండ అంటారు. అది అట్లనే ఒక దగ్గరే ఉంటుంది. అట్లా కాదు ఈ సినాయి పర్వతం, తెంపు దేవకుండా ఉంటూనే ఉంటుంది అన్నమాట. చాలా విస్తరించింది. దేవుడు ఆ కొండను పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ దేవుడు, ఆ దహించే దేవుడు ఆ సినాయి పర్వతాన్ని ఆవరించినప్పుడు, ఎదుగో ఐగుప్తు దేశం నుంచి మోషే ద్వారా నడిపించబడుతున్న ఈ సర్వ సమాజము ఆ పాలెం వెలుపల ఉంచబడి దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకుంటున్నాడు. ఎవరు? మోషే ఎక్కిరమ్మన్నాడు. ఇది పరిశుద్ధ పర్వతం, పరిశుద్ధంగా ఉపవాసంతో ఎక్కిరా, నేను వాక్యము ధర్మశాస్త్రానికి ఇస్తాను, ప్రజలు నడవలసిన మార్గాన్ని ఈ బోధ ద్వారా ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళకు నడిస్తే వాళ్ళకు క్షేమం అవుతుంది, వాళ్ళకు న్యాయంగా ఉంటారు, ధర్మంగా ఉంటారు, సత్యంగా ఉంటారు, నీతిగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు. హల్లెలూయా. అందుకు సినాయి పర్వతము దేవుడు ఏర్పరచుకున్న పరిశుద్ధ పర్వతం, ధర్మశాస్త్ర ప్రత్యక్షపరచబడిన పర్వతం. ఏంటిది? ఇంకో 2వ పర్వతము సియోను పర్వతం. దేవుడు కోరుకున్న ఆలయంగా నివాసం ఉండి, వారి మధ్యలో నివాసం ఉండి వాళ్ళని ఆశీర్వదించే పర్వతం. ఏం పర్వతం చెప్పండి? సియోను పర్వతం. హల్లెలూయా. సినాయికి సియోనుకు తేడా ఉంది. 2 పర్వతాల గురించి తేడా తర్వాత నేర్చుకుందాం. దేవుడు ఉన్నత స్థలాల మీద నివాసం ఎందుకు ఉంటాడంటే, పర్వతము ఉన్నత స్థలము కదా అది అక్షరంగా. అందుకు దేవుడు పర్వతం మీద పిలుస్తాడనమాట, శిఖరం పైన. హల్లెలూయా. ఆ పర్వతాన్ని ఎందుకు ఏర్పరచుకున్నట్టు? ఉన్నత స్థలము, దేవుడు ఉన్నత స్థలం, మనుషులు సమీపించనని తేజస్సులో ఉండుటకు ఇష్టపడతాడు. అక్కడ మనుషుల మధ్యలో ఉంటే వాళ్ళు అపవిత్రంగా నన్ను పట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది, నాశనం అవుతారు. నన్ను దర్శించేవాడు పరిశుద్ధంగా దర్శిస్తే వాడు బ్రతుకుతాడు. హల్లెలూయా. అందుకోసం ధర్మశాస్త్ర పాత నిబంధన ఎందుకు ఇచ్చిందంటే, నువ్వు అధర్మంగా నడిచినప్పుడు అపవిత్రంగా అయిపోతావు, అన్యాయంగా అయిపోతావు, అసత్యములో, అపకీర్తిలో, అశుద్ధలో, అపవిత్రలో ఉంటావు. గనక నా దగ్గరికి వచ్చినప్పుడు క్షమాపణ పొందుటకు రావాలి. అందుకోసం నీకు తరుణోపాయం ఏంటి తెలుసా? నేను విడుదల ఇవ్వటకు నీకు బదులుగా ఒక మూగజీవి, అమాయకమైన మూగజీవి, అదే గొర్రె వధించబడాలి, నీవు క్షమాపణ పొందుటకు. అప్పుడు నా సమీపంగా వస్తావు. ఎందుకంటే అంత సృష్టిలో నీవే నా పోలిక, నా రూపంలో సృష్టింపబడిన ప్రత్యేకమైన వ్యక్తివి. మానవుడు అన్ని జీవరాశులేమో శరీరము ప్రాణమే, కానీ మనిషి మాత్రము దేవుడు త్రిత్వమై ఉన్నాడు, మనిషి కూడా త్రిత్వమై ఉన్నాడు. శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము, ప్రాణము, జీవము, ఆత్మ. ఈ 3 కలయికతో ఉన్నట్టే మనిషిని దేవుడు సృష్టించాడు. శరీరం వదిలిపెట్టిన ప్రాణాత్మ మాత్రం పరలోకం భౌతికం. దేవుడు వాక్యం వినమంటున్నాడు. లేకపోతే ప్రాణాత్మ ఏమైపోతుంది?
ఈ శరీరము మట్టి కనుక మట్టిలో కలిసిపోతుంది, కానీ ప్రాణాత్మ మొత్తం నరకం పోతుంది. దేవుని మాట జీవం లేదు కనుక. సో ధర్మశాస్త్రం దేవుని యొక్క జీవము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకు సియోను పర్వతాన్ని దేవుడు పరిశుద్ధంగా ఏర్పరచుకున్నాడు. అలాగనే సినాయి పర్వతాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. కొన్ని వాక్యాలు మనం చదువుకున్నప్పుడు మనకు నిర్ధారణ చేసుకుందాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 5వ వచనము, అక్కడ దెబోరా ప్రవచిస్తుంది అన్నమాట. ఆ దెబోరకు ఆ సిరియా సైన్యాధిపతి మీద జయం పొందినప్పుడు పాడుతుంది అనమాట. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సినాయి పర్వతము, సినాయిలో నుండి ప్రవాహములు వచ్చును. అంటే గొప్ప జయము, అక్కడ దేవుని యొక్క బలము ప్రవాహంగా వచ్చింది. దేవుని యొక్క నడిపింపు ప్రవాహము, పరిశుద్ధాత్మ నడిపింపు ప్రవాహము, దైవ సన్నిధి ప్రవాహము ఎక్కడి నుంచి వచ్చింది? సినాయి కొండ నుంచి, సినాయి పర్వతం నుంచి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సినాయి పర్వతం నుంచి వస్తున్నాడు దేవుడు అంటాడు, ప్రవచిస్తాడు మోషే కూడా. ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయము 2వ వచనంలో సినాయి పర్వతం నుంచి వస్తున్నాడు అంటాడు. అది చదవండి, అది కూడా. ఆయన జనులను ప్రేమించును, ఎక్కడ చదువుతున్నావు? 33:2 వచనం. యెహోవా సినాయి నుండి వచ్చును. హల్లెలూయా, యెహోవా సినాయి నుండి వచ్చునని ప్రవచిస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకు ఎక్కడి నుంచి వచ్చాడు? సినాయి నుండి. సినాయి నుండి మోషేని దర్శించుకున్నాడు, ఆకర్షించుకున్నాడు. సినాయి పర్వతం నుంచేలే ధర్మశాస్త్రము ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. కాబట్టి ఆయన ఏర్పరచుకునే పరిశుద్ధ దేవుడి నివాసం అలాంటి. హల్లెలూయా, ఈ భూతుల మీద సినాయి పర్వతాన్ని ఏర్పరచుకున్నాడు. తర్వాత ఇజ్రాయెల్ మధ్యలో నివాసం ఉన్నటువంటి పర్వతం ఏంటి చెప్పండి? దేవుడు వాగ్దానం ఇచ్చిన స్థలము సినాయి కొండ పైన నేను ఏర్పరచుకున్న పరిశుద్ధ కొండ, ఇది పరిశుద్ధ స్థలం, నేను నివాసం ఉన్న పరిశుద్ధ స్థలం అంటాడు. చదువుదాం. 132వ కీర్తన 13వ వచనం. త్వరగా 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 త్వరగా. 132వ కీర్తన 13వ వచనం చదవమ్మా. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాసస్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటే పోతే చాలా వాక్యాలు ఉన్నాయి. 78వ కీర్తనలో ఉంటాడు. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఈ 2 పర్వతాలు దేవుడు ఏర్పరచుకున్నాడు. కీర్తన 68వ కీర్తన 68వ కీర్తన 17వ వచనములో ఉన్న వాక్యం చూడండి. దేవుని రథములు సహస్రాశ్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. సినాయి పరిశుద్ధమై, సినాయి పర్వతం పరిశుద్ధమైనట్టు నా కొండ పరిశుద్ధమాయను. అంటే 2 కొండలు ఉన్నాయి అక్కడ. సినాయి పరిశుద్ధమైనట్టుగా సినాయి పర్వతము, ఇదిగో ఈ కొండ సియోను కొండ కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఈ కొండ అంటున్నాడు, పరిశుద్ధపరచుకుంటాను. హల్లెలూయా. ఇక్కడ 2 కొండలు కనబడుతున్నాయి. ఇక్కడ 2 సినాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ అంటే సియోను కొండ పరిశుద్ధపరచుకుంటున్నాను. ఇప్పుడు ప్రియ దేని బిడ్డలారా, దేవుడు కొండల్లో నివాసం ఉండేటకు ఇష్టపడుతున్నాడు. జనములో నివాసం ఉన్నాడు అని, ఇజ్రాయేల్ జనములో నివాసముడని నేర్చుకున్నాము. ఇప్పుడు కొండల్లో నివాసం ఉన్నాడు, సినాయి కొండ పైన. ఇప్పుడు
సియోను కొండ పైన నివాసం ఉంటా అన్నాడు. ఈ కొండ అక్షరంగా చూస్తే కొండ మీద నివాసం దిగి వచ్చాడు, కానీ ఆధ్యాత్మిక చూస్తే నువ్వే నేనే కొండ. ఆ కొండలాగా మనం స్థిరపరచబడాలని దేవుడు కొండ మీద ప్రత్యక్షం అవుతున్నాడు, మనకు పాట నేర్పిస్తున్నాడు. మనమందరము సినాయి కొండగా, సియోను కొండగా మనము ఉండాలి. హల్లెలూయా. స్థిరంగా కదలని వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 125వ కీర్తన. ఇది పోయినసారి ఓఫిర్ మినిస్ట్రీలో అపోస్తుల అద్దంకి ఓఫిరయ్య గారు చెప్పిన మాట 2వ మెసేజ్లో. అది చాలా నాకు టచ్ అయింది. ఓకే, చదవండి. 125వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఏంటిది కదలక నిత్యము. అంత పేలబడినట్టు మంచి జీవంగా చదువు, మళ్ళీ చదువు, జీవంగా చదువు, మంచిగా అటెన్షన్గా చదువు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. కదలాకుందుము సియోను కొండవాలె, బెదరాకుందుము బలమైన సింహం వలె. సియోను కొండవలె, మనమందరము సియోను కొండవలె. అందుకోసం పర్వతంతో పోలుస్తున్నాడు మనల్ని. నువ్వు ఒక పర్వతం, నేను ఒక పర్వతం, దేవుడు నివాసం. ఎందుకంటే పర్వతం అనేది ఉన్నత స్థలము. పర్వతం అనేది ఉన్నత స్థలమే కాదు, అది కదలని స్థిరమైనది, నిత్యము స్థిరంగా ఉంటుంది. అది ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత భూకంపం వచ్చినా కొండ కదులుతుందండి. ఆ పర్వతం కదులుతుందా? సియోను కొండ వలె కదలని, నిత్యము సియోను కొండ వలె ఉండాలి. అది అందుకొరకు దేవుడు కొండతో పోల్చుతున్నాడు మనని. మన నివాసము ఎవరి నివాసం చెప్పండి? మన నివాసము దేవుని నివాసము. దేవుని నివాసము మనలో దేవుడి నివాసము. నువ్వు సియోను కొండ వలె ఉండాలి, నువ్వు సినాయి కొండ వలె ఉండాలి. అప్పుడు దేవుడు దిగస్తాడు నీకు ధర్మశాస్త్రం ప్రత్యక్షపరచడానికి. నువ్వు చదివితే ధర్మశాస్త్రంలో సారాంశం నీకు తెలియజేస్తాడు. అందుకోసమే కొండలలో ప్రత్యక్షమయ్యాడు, సినాయి పర్వతం మీద, సియోను పర్వతం మీద. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది తర్వాత మనం ఈ వ్యత్యాసం ఎందుకు ఒకసారి సినాయి అంటాడు, ఒకసారి సియోను అంటాడు. మరి ఒక దగ్గర మరి ఆయన ఏర్పరచుకోలేదు, ఒకటే కొండను ఏర్పరచుకోలేదు, 2 కొండలు. ఆ వ్యత్యాసం తర్వాత మనం నేర్చుకుందాం. ఇప్పుడు సమయం చాలా అయింది. ఇప్పుడు కొండలాగా నీవు ఉండాలి. సినాయి కొండ, సియోను కొండలాగా స్థిరంగా, బలంగా ఉండాలి. ఉన్నతగా స్థలంలో దేవుడు నివసిస్తాడు. ఆ ఉన్నత స్థలాన్ని అన్య దేవతలకు ఎవరికి ఇవ్వద్దు. దేవుడు నాకు రావాల్సిన మహిమను వేరేటోళ్ళకి ఇస్తే, ఆయన మన తండ్రికి రావాల్సిన గౌరవం వేరేటోళ్ళ తండ్రికి పోతే ఎట్లుంటుంది? మన తండ్రి సహించగలుగుతాడా? నేను కని పెంచి అల్లారి ముద్దుగా మిమ్మల్ని చూసుకున్నప్పుడు నాకు రావాల్సిన గౌరవం నాకు ఇవ్వకుండా పక్కోళ్ళకు ఇస్తే అది వ్యభిచారం అవుతుంది, అది జారత్వం అవుతుంది, అది వ్యతిరేకం అవుతుంది. అది హల్లెలూయా. అపవిత్ర సంతానంగా మారిపోతాం. అందుకోసం మనల్ని సృష్టించిన వ్యక్తి, మనం రక్షించిన వ్యక్తి, మనని నిత్య జీవం నడిపించే వ్యక్తికి మనము ఒక పర్వతంలాగా బలంగా, దృఢంగా, కదలని వారుగా మనం జీవించాలి. పర్వతంలాగా మనం స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు సియోను కొండ వలె, సినాయి కొండ వలె నువ్వు కదలని నిత్యము నిలబడతావు. ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత సమస్యలు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, కొంచెం మనకు ఇబ్బంది, అనారోగ్యం వచ్చినా, ఆర్థిక ఇబ్బంది వచ్చినా, మనకు చదువులో మనకు అపజయం వచ్చినా, లేకపోతే మన జీవిత యాత్రలో అపజయం వచ్చినా, అవమానకరమైన పరిస్థితులు వచ్చినా మనం తట్టుకోలేము. దేవుని నమ్ముకున్న నాకేమైంది ఉత్తగానే మనం. ఎందుకంటే లోపల ధర్మశాస్త్రం లేదు, లోపల దేవుని వాక్యము, లోపల దేవుని నివాసము. దృఢంగా, ఉన్నతగా నువ్వు దేవుని పర్వతం కట్టుకోలే, నువ్వు స్థిరంగా ఉండలేవు. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. కనుక ఇలాగా నువ్వు దృఢంగా ఉండాలి. ప్రియదేవులారా, సాతాను నిన్ను ఆక్రమించుకునే వివిధ సమస్యలు పెట్టే విధంగా చేస్తాడు వాడు. ఇక్కడ దేవుని నివాస స్థలాలు ఆక్రమించుకుంటూ చేస్తారు. కనుక మనము దురాక్రమానికి లోను కావద్దు. ఆక్రమానికి లోను కావద్దు. వివిధ సమస్యలు తీసుకొని ఆక్రమించటానికి మన నివాస స్థలము, దేవుని నివాస స్థలము ఆక్రమించటం కంటే మనల్ని వాడు లోబర్చుకున్నట్టు చేస్తాడనమాట. కాబట్టి దృఢంగా బలంగా ఉండాలి సహవాసములో, ప్రార్థనలో, వాక్యంగా. కనుక ధర్మశాస్త్రం చదువుతున్నానని నమ్ముచున్నాను. ధర్మశాస్త్రము మీ హృదయంలో చేరిపోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా సువార్త పత్రికలుగా మీరు అంతరంగములో మీ హృదయాల్లో లిఖించబడాలి అంటాడు దావీదు, పౌలు. ఏంటి? కొరింథీ సంఘంతో చెప్తాడు. హల్లెలూయా, మీరు నా పత్రికలుగా ఉండాలి, మీరు హృదయం అనే పలక మీద రాసుకోండి అంటాడు. కనుక మనము పత్రికలు చదివేటప్పుడు కానీ పరిశుద్ధ గ్రంథము, ధర్మశాస్త్రం ఉండవు, ఎదలో నింపబడాలి. అప్పుడు దేవుడి నివాసం ఉన్నట్టు. హల్లెలూయా. అలాగే సేమ్ టైం దేవుని నడిపింపు ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కోరుకున్న పర్వతంగా నువ్వు స్థిరంగా బలంగా నిత్యం ఉంటా. హల్లెలూయా. అవును, అక్షరంగా ఈ సియోను పర్వతం ఉందా అండి? ఉంది. ఎక్కడుంది? అది ఐగుప్తు పొలిమేరలో ఉంటుంది. ఒకప్పుడు అది మిద్యాని పొలిమేరలో ఉండేది కదా, అప్పుడు ఐగుప్తు వాచ్. ఇప్పుడు ఐగుప్తు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈజిప్షియన్ వాళ్ళు తెలుసా, ఆ సియోను పర్వతాన్ని టూరిస్ట్ ప్లేస్గా చేద్దామని చూస్తున్నారు అన్నమాట. ఇప్పటికే ఎర్ర సముద్రము దేవుడు నడిపించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క ఆనవాళ్ళు లేకుండా ఏం చేసింది తెలుసా, ఆ టూరిస్ట్ ప్లేస్ చేసి అక్కడ పెద్ద రిసార్ట్, ఆడ కేబుల్ కార్ వచ్చేసింది. కేబుల్ కార్ అని తెలుసు కదా, వైర్లతో నడిచేది, అది కేబుల్ కార్ అంటారు, వైర్ల కార్. సో అక్కడ పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ వచ్చేసినాయి అన్నమాట. అక్కడ ఒక తెగులు అంటే ట్రైబ్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి జీవనోపాధి లేకుండా చేసేసి ఈ ఈజిప్షియన్ వాళ్ళు ఐఎస్ఐ ఉగ్రవాదము ఆ భావజాలం ఉన్న వారందరూ, ఐఎస్ఐ భావజాలం ఉన్న వాళ్ళందరూ ఈజిప్షియన్లో ఉన్నటువంటి ఆ టూరిస్ట్ ప్లేస్, ఆ టూరిస్ట్కి ఉన్నటువంటి మమ్మీలు కానీ, ఆ ఫరో సమయంలో జరిగినటువంటి కట్టడాలు అవన్నీ, మట్టి కట్టడాలు ఉన్నాయి, అన్నీ ధ్వంసం చేశారండి, ఆనవాళ్ళు లేకుండా చేసేసారు. ఐసిసి, ఇస్లాం, సిరియా ఆఫ్ ఇస్లాం, ఇరాన్ ఆఫ్ ఇస్లాం, ఐఎస్ఐ. ఇది ఈ ఉగ్రవాదం మొత్తం ఆనవాళ్ళు లేక చేసారు. అదే కాన్సెప్ట్తో ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో నడుస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు నివాసం ఉన్నటువంటి ప్రత్యక్షమైన పర్వతం ఉందే, ఆ పర్వతము ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్గా చేయటానికి చేస్తున్నారన్నమాట ఇప్పుడు గవర్నమెంట్. ఎక్కడ? ఈజిప్షియన్ గవర్నమెంట్. అక్కడ ఆనవాళ్ళు లేకుండా, దేవుని ఆనవాళ్ళు లేకుండా, ఆల్రెడీ ఐగుప్తు దేశంలో దేవుని ఆనవాళ్ళు, దేవుని యొక్క చరిత్ర ఉన్నటువంటి ఏది ఈజిప్షియన్ చరిత్ర మొత్తము కాలు రాశారు. విగ్రహ ఆరాధన, వాళ్ళంత ముందు నమ్మేదంతా కాలు రాశారు. ఆ మమ్మీలు, అక్కడ ఉన్నటువంటి కట్టడాలు, ఒక పిరమిడ్లు ఉన్నాయి అంతే, మిగతా అంతా ధ్వంసం చేశారు. ఇప్పుడు సినాయి పర్వతం కూడా మీదికి కన్నేశారు. అక్కడ చాలామంది క్రైస్తవులు, యూదులు ఆడిపోతారు కదా, ఈడే మమ్మలను దేవుడు దర్శించాడు, ధర్మశాస్త్రం. సో ఆ పర్వతము ఇంతమంది వస్తున్నారు కదా అని చెప్పి అక్కడ ఉన్న ట్రైబ్స్ను, ఆ ఏరియా మొత్తము చదును చేసి, ఆ పర్వతం చదును చేసి హోటల్స్, పెద్ద పెద్ద రిసార్ట్స్లు, పెద్ద పెద్ద గార్డెన్స్, అంటే టూరిస్టులకు ఆకర్షణ చేయ విధంగా దేవుడు నివాసమైనటువంటి పర్వతాన్ని ఇప్పుడు వీళ్ళు టూరిస్ట్ ప్లేస్గా ఎవరు పడితే వాళ్ళు వచ్చి అక్కడ దర్శించడానికి చేస్తుంటే, అక్కడ ఉన్నటువంటి పెద్దవారు గ్రీక్ ఆర్థోడాక్స్ అట, ఆ చర్చి వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తే, దానికి ఆ చర్చి స్పాన్సర్ చేసే వాళ్ళు ఎవరు తెలిస్తే బ్రిటన్ రాజు చార్ల్స్, అతడు ఆబ్జెక్షన్ చేసిందనమాట. అక్కడ దాకా పోయిందనమాట. ఆ టూరిస్ట్ ప్లేస్లు ఎలా చేస్తారు మీరు అట్లాగా? అంటే టూరిస్ట్ ప్లేస్లు ఎలా చేస్తారు? దేవుడు అది
అది దైవికంగా దేవుడు దర్శించిన స్థలము కదా, అది ఆనవాళ్ళు లేకుండా చరిత్రలో లేకుండా చేస్తున్నారని చెప్పి ఆప్షన్ చేస్తే యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ అంటారు. యునెస్కో అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ఈ పురాతన తత్వం ఉన్నటువంటి కట్టడాలు ఉంటాయే ఆనవాళ్ళు కాపాడుతారన్నమాట. అది చొరవ తీసుకొని మీరు ఎట్లా కడతారని ఆబ్జెక్షన్ చేస్తే ఆగిపోయింది. అంతర్జాతీయ ఒత్తిడి జరిగినప్పుడు ఆగిపోయింది అనమాట. లేకపోతే అది ఆనవాళ్ళు లేకుండా పోతుంది. దుష్టుడే వాళ్ళ ద్వారా ఆనవాళ్ళు లేకుండా దేవుడు దర్శించి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చిందని ఆనవాళ్ళు లేకుండా చేయటానికి కుట్ర. ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్ర ఉన్న దేవుడినేమో చరిత్ర లేకుండా చేసే విధంగా కుట్రలు జరిగితే చరిత్రలోనే లేదు. చరిత్ర పుట్టలో లేనటువంటిది మతాన్ని చరిత్ర ఉన్నట్టుగా చేస్తున్నారు. మన దేశ ద మోస్ట్ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారిని, అత్యున్నత జడ్జి గారిని, చీఫ్ జస్టిస్ని భూషణ్ రామకృష్ణ గవాయ్ అతని మీద బూడిదాడు ఎందుకు జరిగింది తెలుసా అండి? ఇండోస్ వ్యాలీలో దొరికింది ఒక విగ్రహం. ఆ విగ్రహం వీళ్ళు విష్ణు అంటున్నారనమాట. దేవాలయాలు పెట్టుకొని అది మెడలేదు, అది దొరికింది. అంటే అది దొరికితే నువ్వేం చేయాలి? మన దేశంలో ఉన్నటువంటి ఆర్కియాలజీ వాళ్ళ దగ్గరికి పోవాలి. అంటే పురావస్తు శాఖ వాళ్ళ దగ్గరికి పోవాలి. పోతే వాళ్ళు చూస్తారన్నమాట, ఇది నిజంగా విష్ణు విగ్రహమేనా, విష్ణుదేవుని విగ్రహమేనా అని చేస్తారు. లేకపోతే ఎందుకంటే చాలా మట్టుకు బౌద్ధ అవశేషాలు ఆ కాలంలో బొమ్మలు చేసి వివిధ హస్తకళలు అంటే వాళ్ళ చేతుల ద్వారా రకరకాలుగా భంగిమలు చేశారనమాట. బౌద్ధుంది అంతకుముందు ఉన్నటువంటి నాగరికత వాళ్ళది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్నటువంటి భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలంలో ముడిపడుతున్న వాళ్ళు, సనాతన ధర్మం అని చెప్పేవాళ్ళు మొత్తం అబద్ధమే. ఆ బౌద్ధ రామాలు అన్ని విగ్రహాలన్నీ శ్రీకృష్ణుడు పవలించినట్టుగా, శ్రీకృష్ణుడు ఉన్నట్టుగా చేసిన రామాలు ఇదొకటి కూడా చేయబోయారు అనమాట. ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ ఇక్కడ మళ్ళీ ఎక్కడ కొంచెం డిమ్ అయిపోతే మళ్ళీ అక్కడ కెరోసిన్ పోయాలి కదా, బగ్గుమంటుంది. అరే మన దేశానికి, మన యొక్క హిందూ మతానికి భద్రత లేకుండా పోయింది, లేకుండా పోయింది, కాబట్టి మళ్ళీ కిరోసిన్ పోయాలి. కాబట్టి ఏం చేసింది, ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి రాకేష్ కిషోర్ అనే ఒక జడ్జి 71 సంవత్సరాలు బూటు విసేయటానికి ప్రయత్నం చేశారు. ఎవరినైనా అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఆ జడ్జి గారు ఏమంటారంటే, వీడికి ఎందుకు వచ్చినావు, కోర్టు తేల్చేదా, వాళ్ళకి తెలిసేది కదా, యునెస్కో వాళ్ళు తేల్చాలి ఇది శ్రీకృష్ణుని యొక్క విగ్రహమేనా కాదా. కానీ గీడికొచ్చి చెప్తే ఏంటంటే జిల్లా స్థాయి నుంచి అలానే హైకోర్టుకు పోయిన ఇదే చెప్పారు. మళ్ళీ సుప్రీంకోర్టు కూడా, అంటే సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చి ఏదో ఒక రూల్ చేద్దామని చేశారు, ఓ రూలింగ్ చేద్దామని చేశారు. వీళ్ళకి అడిగి పోతే ఎడా లెక్క కుదరదు, తప్పక వాళ్ళు అంటారు. అయితే అన్నారు తేల్చుకుంటే వాళ్ళే తేల్చాలి. ఇప్పుడు ఈ కోర్టు తేల్చాలని మీరు అనుకుంటే మరి మీ కృష్ణుని అడగండి, ఈ విగ్రహం తనదా వేరొకటిలో చెప్తా, అట్లా వచ్చిందన్నమాట. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సనాతన ధర్మాన్ని కించపరిస్తే నేను ఓర్చుకోలేమని చెప్పి ఒక స్టేట్మెంట్ చేసి అదే ఇప్పుడు ప్రాపగండా ఎలక్ట్రానిక్ మీడియాలో, పేపర్లో, సోషల్ మీడియాలో చెక్కలు కొడితే మన భారతీయులు అత్యధికమైనటువంటి హిందూ సహోదరులు మాయలో మత్తులో పడిపోయి ఆయన బౌద్ధులు నమ్ముకున్న భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, చరిత్ర లేనిది కల్పించడం ఏంది? అది నమ్మకం ఉంటే ఉండొచ్చు, కానీ మరి ఇంత దారుణమైనటువంటి మూఢనమ్మకం ఉండాలన్నా? అది ఆ విగ్రహం నిజంగా ఆ దేవుంది అయితే ఓకే, కానీ వాళ్ళు తేల్చాలి కదా, మేము తెలిసేది కాదు కదా, ఆడిపోవాలి కదా.
వాళ్ళు చేస్తారనమాట. మరి విష్ణుదేవుని నువ్వు అంటే మరి ఆయనతో అర్ధాంగిగా ఉన్నటువంటి లక్ష్మీదేవిదే, ఆ లక్ష్మీ విగ్రహం ఏది అంటారు కదా దఫాలు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అవశేషాలు ఉన్నప్పుడు, దీనికి సంబంధించిన అవశేషాలు ఉన్నప్పుడు, నీ పురాణంలో చెప్పే వాటిని అన్నీ దాఖలు అన్నప్పుడు నిర్ధారణ చేస్తారు. ఇప్పుడు కాకతీయ ఉంది, కాకతీయ సామ్రాజ్యం అక్కడ పరిపాలించింది ఓరుగల్లుగా. కాబట్టి ఏం చేసింది, అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి అక్కడ నిలబెట్టారు. అక్కడ తెగిపోయిన అన్నీ మళ్ళీ అతుకుపెట్టారు ఏదైనా సిమెంట్తో తయారు చేసి అంతే. అవి దొరికిన అవశేషాలన్నీ ఫజులు ఏం చేశారు, ఏది భూగర్భంలో ఉన్నటువంటి వాడిని అన్నీ ఏం చేశారు, ఆ శిలా విగ్రహాలు నిలబెట్టారు. అవునా కదా? అది ఆర్కరాలజీ వాళ్ళు అది కనిపెట్టి చూసి పెట్టారనమాట. అట్లాగనే ఉండాలి కదా, చరిత్ర ఉండాలి కదా. అంటే వీళ్ళు క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నారు ఈ దేవతలను చెప్పటానికి. అయితే నిన్నటి దినాన నేను ఒక క్షీరసాగర మదనం అని ప్రశ్న జవాబులు అనే కార్యక్రమం చూశాను. అందులో అయ్యగారు అంటాడు, ఓఫిరయ్య గారు భలే చెప్పాడు. మీరు చూడండి, అది ఆ కార్యక్రమాలు చూస్తే జ్ఞానం పొరుగుతుంది, వాక్య జ్ఞానము, సందేహాలకు చాలా నివృత్తి కలుగుతుంది. చాలా మట్టుకు సేవకులు అందరూ చూడవలసినటువంటి ప్రోగ్రాం అది. ఎంకరేజ్ చేస్తుంది, చూడండి. ప్రతి శనివారం వస్తుంది సాయంత్రము, అలా ఎప్పుడు పెడితే అప్పుడు నోటిఫికేషన్. అయితే ఆయన అంటాడు, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పూర్వము అది బౌద్ధ పూర్వం నుంచి ఉంది, బౌద్ధరామం నుంచి ఉందని చెప్పటానికి ఇదంతా కుట్ర. చరిత్ర కల్పించుకునే విధంగా ఈ నమ్మకాన్ని, మూఢనమ్మకాన్ని నమ్మకంగా చేద్దాం, చరిత్రగా ఉందాం. చరిత్ర లేదేమో చరిత్ర చెప్తూ ఈ ఆ అయ్యగారితో పాటు ప్రొఫెషనల్ డాక్టర్ కంచ ఐలయ్య కావచ్చు, డాక్టర్ ప్రొఫెసర్ ఎవరు రమేష్ కావచ్చు, లేకపోతే నాగేశ్వరరావు కావచ్చు, వీళ్ళు ఒప్పుకోరండి. చరిత్ర ఉంటేనే ఒప్పుకుంటారు. మనము నమ్మకం అనేది అది విశ్వాసం, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, మన విశ్వాసం. ఆ విశ్వాసం చరిత్ర ఉంటే ఇంకా సంతోషం, ఇంకా 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 పునాది ఉంటుంది. కానీ లేనిది దాన్ని ఎందుకు వీళ్ళు రాసినది రామాయణం కానీ మహాభారతం కానీ ఎప్పుడు తెలుసా, ఇస్లాం మతం వచ్చిన తర్వాత. ఇస్లాం మతం ఎప్పుడు వచ్చింది? 6వ శతాబ్దంలో, క్రీస్తు శకం 6వ శతాబ్దం. అందుకోసమే రామాయణంలో ముస్లింలు ఉన్నారు, సాయిబులు ఉన్నారని చెప్పబడి వాక్యం ఉందట. రామాయణం నిన్న అయ్యగారు మా నోటి నుంచి కనబడుతుంది, అంతకుముందు నుంచే చెప్తున్నాడు, నిన్న మళ్ళీ క్లారిటీ చేశాడు. తర్వాత మహాభారతం, దానిలో బౌద్ధులు ఉన్నారని చెప్తున్నారు. బౌద్ధులు ఉన్నారంటే క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల క్రితమే కదా. క్రీస్తు పూర్వము 500 సంవత్సరాలే బౌద్ధుడు వచ్చాడు. అంతకుముందు లేదు. వీళ్ళంతా పుట్టించుకున్నటువంటి విధానం అన్నమాట ఈ సనాతన ధర్మం అనేది. ప్రజల్లో మోసం చేసే విధంగా, పబ్బం గడిపే విధంగా, పబ్బము గడుపుకునే విధంగా, ఆధారం లేనటువంటి విధంగా, ఆధారం లేనేమో ఆధారం ఉన్నట్టుగా, ఆధారం ఉన్న చరిత్ర ఉన్నటువంటి బైబిల్ దేవుడినేమో చరిత్ర లేకుండా చేయటకు ఈజిప్షియన్ ప్రభుత్వం చేస్తుంది. చూడండి, అలాగనే ఇజ్రాయెల్ని చేస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం గల్ఫ్ దేశం ఏం చేస్తుంది, మొత్తం లేకుండా చేద్దామట, దేవుడి నివాస పురములో లేకుండా చేద్దామని. ఇటు అక్షర రూపకంగా, ఇటు ఆధ్యాత్మికంగా దుష్టుడు కుట్ర చేస్తున్నాడు. తస్మై జాగ్రత్త. అందుకోసమే మనము దేవుడు అక్షర రూపకంగా ఎలాగా పర్వతం మీద ప్రత్యక్షమయ్యాడో, ఆ పర్వతం ఆధ్యాత్మికంగా మనకు నేర్పిస్తున్నది. మనమందరం పర్వతంలాగా ఉండాలి. ఎందుకంటే పర్వతం అంటే ఉన్నత స్థలం, అక్కడ ప్రత్యక్షమయ్యాడు, నివాస స్థలంగా ఏర్పరచుకున్నాడు, పరిశుద్ధ కొండగా ఏర్పరచుకున్నాడు, మనని పరిశుద్ధంగా చేసుకునేది. ఎందుకంటే పర్వతంలాగా నీవు నేను స్థిరంగా ఉండాలి, ఆయన నివాస స్థలముగా ఉండాలి. అప్పుడు సాతాను యొక్క శోధనకు నెరవక దొంగిలించబడకుండా మనం స్థిరపరచబడతాం, దేవుని గణపరచబడే విధంగా ముందుకు సాగలుగుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్కుల చేత దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. తలలు వంచుకొని ప్రార్థన చేద్దాం. తలలు వంచుకొని ఈ వాక్యానికి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. సమయం బాగా అయిపోయింది. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఇదిగో ప్రభువా, ఈ వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు.
నీ ప్రత్యక్షతలు ప్రభువా చరిత్రతో కూడినదయ్యా, వాస్తవంతో కూడినదయ్యా, సత్యంతో కూడినదయ్యా. నీ నడిపింపు, నీ నడవడి తండ్రి గత కాలంలో ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుకున్నది వాస్తవమే. వారు అరణ్య గుండా ఎర్ర సముద్రం నుంచి నడిపించింది వాస్తవమే. అరణ్య గుండా వాళ్ళని పోషించింది వాస్తవమే. అరణ్య గుండలో ఉన్నటువంటి వారికి అయ్యా ప్రభు దేవోక్తి లేకుండా హదుపు లేనటువంటి విచలవిడితనంగా ఇజ్రాయెల్ ప్రజలు ఉంటే వారికి ఒక దైవవాక్యము, దేవుని యొక్క దేవోక్తి వాళ్ళకు కల్పించాలని ప్రభా, ధర్మశాస్త్రమును వారికి ఇవ్వాలని ప్రభా, సినాయి కొండ పైన ప్రభా నువ్వు ప్రత్యక్షమై ప్రభా, నువ్వు గొప్పగా మోషేకు ప్రత్యక్షమై ప్రభా ఇదిగో ప్రభా సర్వ సమూహాన్ని నాయకుడిగా అతను నడిపించాం. మళ్ళీ వారందరూ తను నాయకుడిగా ఉన్న మోషే, అహరోను, అలాగనే సర్వ సమాజము ధర్మశాస్త్రంగా ఉండాలని ప్రభువా, మంచిగా స్థిరంగా గొప్పగా ప్రభు క్రమంగా ఉండేటకు నువ్వు సినాయి పర్వతం మీద ప్రత్యక్షమై నీ ధర్మశాస్త్రం ఇచ్చా. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు నివసిస్తే మీ మధ్యలో నివాసం ఉన్నా అని చెప్పి నువ్వు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన పాలుతేనే ప్రవహించే ఆ అందమైన వాగ్దానం కలిగినటువంటి ఆ సియోను కూడా ఏర్పరచుకుని దానిలో నివాసం ఉన్నావయ్యా ప్రభు. ఇది చరిత్ర తండ్రి, ఇది అక్షరూపంగా ఉన్నటువంటి చరిత్ర. ఆ సంఘర్షణ ప్రపంచమంతా ప్రభు ఏకమై ఇజ్రాయేల్ నామరూపం లేకుండా ఈ భూమి మీద నుంచి వాళ్ళని ఇదిగో ఆక్రమించుకోవాలని చూసినా సాధ్యం కాని పని తండ్రి. అదే క్రమముగా ఇదిగో స్తోత్రం క్రీస్తుగా ఆ దేశానికి నువ్వు జన్మించి మా కోసము రక్షణ కలగజేశావు. మా అందరి సర్వమానవుల యొక్క పాప శాపము ఆ యొక్క గొల్గొత కొండ పైన ఆ సియోను అయ్యా ప్రభు పర్వతంలో నువ్వు గొప్పగా బలియాగంగా ఉంచి మాకందరికి పాప విమోచన కలగజేసి ఎదుగో ప్రభువా, ఎవరైతే ప్రభువా నిన్ను నమ్ముకున్నారో వారందరూ తండ్రి ఒక సియోను కొండగా తండ్రి పర్వతంలాగా చేసుకొని వారిని నీ నివాస స్థలముగా, ఉన్నత స్థలముగా ప్రభా నువ్వు నివాసం ఏర్పరచుకున్నావు కనుక మేము సియోను కొండవలే ఇదిగో స్తోత్రం తండ్రి సినాయి కొండవలే ఉండమని సెలవిచ్చి ఉన్నాం కనుక ప్రభు ధర్మశాస్త్రము అయా ప్రభు పొందినటువంటి ఆ కొండ మేము కూడా ఆ కొండలాగా ప్రభు ధర్మశాస్త్రం పొందుకునే విధంగా ఉండేటకు సహాయం చేయము. అలానే ప్రభు సియోను కొండలో నివాసం ఉన్నదేవా, మేము ప్రభు సియోను కొండ వలె కదలని వారిగా స్థిరముగా నిత్యం ఉండేటకు మాలో నివాసం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మేము ఏ మాత్రము తన సాతాను యొక్క శోధన గురి కాకుండా అన్యులకు ప్రభు అన్యక్రాంతంగా మేము ప్రభు ఆక్రమించబడకుండా ప్రభు సాతాను చేత ఆక్రమింపబడకుండా ఇదిగో ప్రభు స్తోత్రంతో దురాక్రమణంగా కాకుండా మేము కొండవలి స్థిరపరచబడటకు సహాయం చేయం తండ్రి. గత కాలం నడిచినటువంటి నీ చరిత్ర మేము ఇప్పుడు సజీవులుగా ఉండి మమ్మల్ని ప్రభు నీవు ఇదిగో ప్రభు మాలో నివాసం ఉండి నీ చరిత్రగా ప్రభు మా జీవితాన్ని ఇదిగో సకల లోకాన్ని తెలియజేస్తాం నీ సాక్ష్య బిడ్డలుగా ప్రభు సియోను కొండవలే ఇదిగో ప్రభు స్తోత్రము తన సినాయి కొండవలే నీ సాక్షార్థంగా మమ్మల్ని వర్ధింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. మాలో నివాసం, మా జీవితం నివాసం ఓ చరిత్ర సృష్టిస్తున్నావయ్యా. క్రీస్తు పూర్వము క్రీస్తకమని చరిత్రకు ఆధారమైనటువంటి నీ జన్మ, నీ పుట్టుక మా జీవితంలో యేసయ్య ఇదిగో నిజమైన క్రీస్తుగా జన్మించినప్పుడు తండ్రి మా జీవితంలో అప్పుడే మాకు నిజమైన క్రిస్మస్. మాకు ఒక చరిత్ర తండ్రి, క్రీస్తు నమ్మనప్పుడు ఒక చరిత్ర, క్రీస్తు నమ్మిన తర్వాత ఒక చరిత్ర. ఆ చరిత్ర కలిగినటువంటి జీవితంలో నిత్య జీవంలో కదలని సియోను కొండవలే ఇదిగో ప్రభా సినాయి కొండవలే మమ్మల్ని స్థిరపరిచి నీ ఘనమైన నామాన్ని మహిమ ఘనత ప్రభావాలు కలుగునట్లుగా మేము ఉన్నతమైన స్థలముగా మేము దేవుని నివాస స్థలముగా ఉన్నామని ప్రభా భయభక్తులతో ప్రభు ముందుకు సాగు సహాయించాం. నీ ఆత్మ నడిపింపులో ఉండటకు సహాయించాం ప్రభు. అనేకులు సాక్షార్థంగా నీ మహిమార్థంగా మందరము ఆశ్రకరంగా క్షేమకరంగా నడిపించుటకే ఈరోజు మాతో మాట్లాడమని నమ్ముచ్చు. నీకే ఘనతమైన ప్రభావాలు ఆపాదిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.